నమస్తే అండి. నమస్తే. నందూస్ వరల్డ్కి సంబంధించిన మ్యాటర్ ఎండప్ చేద్దామని అనుకున్నప్పటికీ మనం కూడా రోజుకు ఒక వార్త బయటకు వస్తుంది. మొన్నటి వరకు 2 తెలుగు రాష్ట్రాలే అనుకున్నాం, కానీ బాధితులు శ్రీలంకలోనే కాదు పాకిస్తాన్లో కూడా ఉన్నారంట. మొన్నటి వరకు 1 కోటి 2 కోట్ల వరకు ఉండొచ్చేమో ఈ ఫ్రాడ్ అనుకున్నారు. ఇప్పుడు 50 కోట్ల పై మాటే అంటున్నారు. బాధ ఏంటి అని అంటే, ఇంత మాట్లాడుతున్నా, బాధితులు బయటకు వచ్చి మాట్లాడుతున్నా వాళ్ళని ఎవ్వరూ ఏమీ చేయలేరు. వాళ్ళు చేసే వీడియోస్ కూడా అంతే కాన్ఫిడెంట్గా ఉంటున్నాయి. ఎందువల్ల అంటారు? ఇంకా వాళ్ళకి శిక్ష పడదా అంటే ఒకటండి, నందూస్ వాళ్ళనే కాదు, వేరే ఎవరైనా ఇవాళ రోజున ఒక నేరం చెయ్యాలి అనుకున్నప్పుడు చదువుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఫస్ట్ అసలు ఈ నేరం నుంచి ఎలా బయటపడగలము మొదటే అలాగే ఏ నేరం చేస్తే మనము చట్టం చాటును దాక్కోవచ్చు, చట్టం అండతో పబ్లిక్గా బతకొచ్చు అనేది స్టడీ చేస్తున్నారు. ఈ స్టడీ చేయటం వల్ల ఏం జరుగుతుందంటే, వాళ్ళు ఏ ఫ్రాడ్ చేద్దాము అనేది డిసైడ్ చేసుకుని దానికి తగ్గ యంత్రాంగాన్ని రెడీ చేసుకుని ఫ్రాడ్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు చేసింది అదే. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే, వీళ్ళని కదిలిస్తే, అంటే వీళ్ళు ఓపెన్గా అయితే మాట్లాడరు, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, వాళ్ళ లాయర్ కూడా చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడింది. వీళ్ళని కదిలిస్తే వీళ్ళు చెప్పేది ఏంటంటే, ఏంటి మేము ఒక్కళ్ళమేనా, చాలామంది ఉన్నారు ఈ బిజినెస్లో, ఏంటి మా పేరు వచ్చిందని మమ్మల్ని ఇలా మాట్లాడుతున్నారా? ఎవరు చేయట్లేదు, మేమేమన్నా విజయమాల్య అంత కొట్టేసామా, బ్యాంకులకి కన్నాలు వేసామా, లేదా బ్యాంకులు అప్పులు ఎగ్గొట్టామా? ఎంతమంది ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు వచ్చి, బడా వేల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టి పంగనామాలు పెట్టి రైట్ రాయల్గా వచ్చి డబ్బులతోటి ఇక్కడ సిటిజన్షిప్లు కొనుక్కొని, బిజినెస్ వీసాలు కొనుక్కొని హాయిగా రెస్ట్ తీసుకుంటున్నారు. ఇంకా ఓపుకుంటే అక్కడి నుంచి మంత్రాంగం తంత్రాంగం చేస్తున్నారు. ఏంటి మరి మా గురించి మాట్లాడతారేంటి మీరు? అది వాళ్ళ వెర్షను. పైగా ఇప్పుడు ఏంటంటే, వీళ్ళందరూ తికానా లేని వాళ్ళు, ఈ డబ్బులు ఇచ్చిన వాళ్ళందరూ 20 లక్షలు ఇచ్చిన 20 లక్షలు ఇచ్చిన వాళ్ళందరూ వీళ్ళు ఏంటంటే, అసలు వీళ్ళు ఎందుకు మాకు ఇచ్చారు, అసలు వీళ్ళకి నిజంగా మంచిగా వీసా వచ్చే పరిస్థితి ఉంటే మాకెందుకు ఇస్తారు డబ్బులు? వాళ్ళల్లో కూడా ఏవో లోపాలు ఉన్నాయి. వీళ్ళు ముందు మంచిగా మాట్లాడుకుంటారు కదా, మాట్లాడుకున్నప్పుడు బాగా ఎక్స్చేంజ్ చేసుకుంటారు. వీళ్ళ లోపాలు వీళ్ళు చెప్తారు, వాళ్ళ లోపాలు వీళ్ళకి చెప్పరు. చెప్తే వీళ్ళు డబ్బులు ఇవ్వరుగా, మేము ఎందుకు ఈ వీసా తీసుకోవాల్సి వచ్చింది అనేది చెప్తారు. ఏంటి, భార్య అక్కడ ఉంటుంది, భర్తకు వీసా కావాలి, లేదు భార్యను తెచ్చుకోవాలనుకుంటున్నాడు, భర్తకు వీసా కావాలి, ఏవో వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకుంటారు. ఉద్యోగం లేకుండా ఏవో చిన్న ఉద్యోగాలు చేసుకుంటా, ఈ పెద్ద ఉద్యోగం చేస్తున్నట్లుగా చూపిస్తూ ఆ అకౌంట్లో డబ్బులు వేస్తా, ట్యాక్సులు కడతా. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చూస్తుందంటే, ఈ ఎంప్లాయీ దగ్గర నుంచి ట్యాక్స్ వస్తుందా లేదా అంతే, అంతవరకు చూస్తుంది. ఇంకా అంతకుమించి స్క్రూట్నీకి వెళ్ళట్లా. ఇదేంటంటే 5-6 కంపెనీలు ఉన్నాయంటండి వాళ్ళ పేరు పైన, ఒక్కొక్కరికి 10-15 కంపెనీలు ఉన్నాయంట. 10-15 కంపెనీలు వీళ్ళిద్దరికే కాదు, ఇటు అత్తగారికి మాంగారి మీద అంటూ 70 ఏళ్ళ వ్యక్తి పేరు పైన కూడా కంపెనీలు ఉన్నాయి. గుంటూరులో ఆఫీస్ ఉంటే, గుంటూరులో కూడా ఆఫీస్ ఉంది. ఇప్పుడు గుంటూరు ఆఫీస్లోనే కదా చాలామంది డబ్బులు ఇచ్చింది. అందుకని నేనేమంటున్నానంటే, ఈ ఫ్యామిలీ ఒక్కటేనే కాదు, అసలు ఈ వ్యాపారం పుట్టగొడుగులాగా ఉంది. ఎందుకుంది అనేది కూడా మనము ఆలోచిస్తే, ఇండియాలో పెట్రోల్ బంకులో పనిచేయాలంటే నామోషి, ఇండియాలో కార్ డ్రైవర్గా పనిచేయాలంటే నామోషి, ఇండియాలో హౌస్ కీపింగ్ చేయాలంటే నామోషి, ఇండియాలో బేబీ సిట్టింగ్ చేయాలంటే నామోషి. అక్కడికి వెళ్ళి మట్టుకు ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ చేసి ఇలాంటి వాళ్ళ మొహాన డబ్బులు కొడుతుంటారు, గవర్నమెంట్ల మొహాన ట్యాక్సులు కడుతుంటారు. ఆ పనులేవు ఇక్కడే చేసుకుని వస్తే, ఇప్పుడు మీరు చూడండి, ఏ షాప్ ముందైనా సరే హెల్పర్స్ కావాలను, సేల్స్ గర్ల్స్ కావాలను. కానీ మేము అంత చిన్న ఉద్యోగాలు మేము ఎట్లా చేస్తాం? ఇదే సేల్స్ గర్ల్ ఉద్యోగం లండన్లో చేస్తాం. ఇది ఇప్పుడు వీళ్ళకి ఇది ఈ బిజినెస్లు ఎంచుకోవడానికి వీళ్ళకి ఇది పునాది. ఈ మనుషుల అవసరాలే వాళ్ళకి పునాది.
వీళ్ళు ఇంకేంటి మేము డబ్బులు ఇచ్చాం కదా ఇవ్వక వస్తారా? ఇప్పుడు హైదరాబాద్లో బ్యాక్ డోర్లో డబ్బులు ఇచ్చి ఉద్యోగాల కోసం ఎంతమంది నష్టపోయి ఉంటారు అనుకుంటున్నారు? అవును, బయటికి చెప్పుకోలేరు, కక్కలేరు, మింగలేరు. ఇలా కట్టి ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని ఏంటంటే ఈ నందూస్ వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ మనం తెలుగు రాష్ట్రాలు అనుకున్నాం, తర్వాత ఏమైంది రాజస్థాను, గుజరాత్ అనుకున్నాం, శ్రీలంక, తర్వాత పంజాబ్, తర్వాత శ్రీలంక, తర్వాత ఇంకేది ఇప్పుడు పాకిస్తాను. ఇవన్నీ కానట్టు ఫిలిప్పీన్స్లో కూడా ఉంది వీళ్ళకి ఆఫీసు. మరి ఖండాంతరాలు వ్యాపించింది వాళ్ళ వ్యాపారం, వాళ్ళు డబ్బులు బాగానే సంపాదించుకున్నారు. ఇప్పుడు ఈ కేసుల నుంచి బయటికి రావాలి అంటే లాయర్ల ఫీజులు కూడా మామూలుగా ఉండవు. అందుకని వాళ్ళు గంటల చొప్పున డబ్బులు తీసుకుంటూ ఉంటారు. ఇంత చేసి వీళ్ళు ఏం పాముకుంటారు అంటే, అందుకే నేను డే 1 నుంచి ఏం చెప్తున్నా, ప్రతి వీడియోలోనూ జరిగిందేదో జరిగిపోయింది, మీ దగ్గర ఏముంటో అది ఎంతమందికి ఇవ్వాలో రూపాయికి పావలా ఇవ్వండి. మీ ధీమా ఏంటంటే మమ్మల్ని జైల్లో పెట్టే చట్టాలు లేవు అని మీరు అనుకుంటున్నారు. మరి నిజంగా చట్టాలు కూడా లేవేమో, అందుకే వాళ్ళకి అంత ధీమానేమో. లాయర్ వచ్చి చాలా వార్నింగ్ ఇచ్చారు. అందుకని ఏది ఏమైనా అక్కడ ఒక విమెన్ కార్డు వాడారు. పైగా వీళ్ళు మా మీద అసూయతోటి కొంతమంది డబ్బులు ఖర్చు పెట్టి మరీ చేస్తున్నారని ఆవిడ ఎన్ని చెప్పాలో అన్నీ చెప్పేసింది. సరే, ఏదైనా ఒకటండి, ఏదో ఒక రోజు 100 గొడ్లు తిన్న రాబందు ఒక గాలి వనకు పోయిందని ఏమీ జరగకుండా అయితే ఉండదు. నేనైతే వాళ్ళు సంతోషంగా ఉంటారని కానీ ఇంకా పైకి వెళ్తారని కానీ నేనైతే అనుకోవట్లా. ఇది అంటే శాపాలు కాదు. ఇప్పుడు ఇంతమంది బయటకు వచ్చి చెప్తారని అనుకోలే వాళ్ళు. అవును, ఒకవేళ చెప్పినా ఇంతమంది మా గురించి మాట్లాడుకుంటారని అనుకోలే. ఇది నిజంగా పరువు ఉన్న వాళ్ళకైతే పరువు పోయింది. ప్రధాన పోతున్నాను ఇది ఒక్కరు కాదు మాట్లాడింది, కనీసం ఒక 50-60 మంది ఎవరైతే యూట్యూబ్ ఛానల్స్లో, చిన్న ఛానల్స్లో సహితం ఆ బాధితుల మాటల ఆడియోస్ పెట్టి అందరూ వీడియోస్ చేసిన వాళ్ళే. వీళ్ళు అంతమంది మాట్లాడుతున్నారు అని అంటే వాళ్ళు తప్పు చేశారని అయితే చట్టం దగ్గర నిరూపించలేకపోవచ్చు, కానీ అవును, అర్థమవుతోంది కదా. ఖచ్చితంగా ఏం చేయకపోతే ఇక్కడ దాకా ఎందుకు వస్తుంది? చేశారు. కాకపోతే వాళ్ళ ధీమా ఏంటంటే చట్టాలు మనకు అనుకూలంగా ఉన్నాయి అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు ఒక 20 లక్షలు ఇస్తారండి. మన ఎక్స్పీరియన్స్లో చెప్దాం, మనం కూడా అలా చాలా మంది దగ్గర మోసపోతూ ఉంటాం కదా. అవును, ఒక 20 లక్షలు ఇస్తారు అంటే దాచుకున్నదంతా వాళ్ళ శ్రమ అంతా పెట్టి అక్కడ ఉండాలనే దానితో ఇచ్చేసారు. ఉంటే మళ్ళీ సంపాదించుకుందాంలేని పరిస్థితి లేదు, వచ్చేసారు, చిల్లిగా అవ్వలేదు. ఒక బాధితుడు చెప్తున్నారు మిస్క్యారేజ్ కూడా అయిందంట పాపం. అదెంత బాధాకరం, అతని కళ్ళల్లో నీళ్లు. ఇప్పుడు మళ్ళీ లాయర్ని పెట్టుకోవాలనుకోండి, డబ్బులు ఇవ్వాలిగా, నెగ్గుతారో లేదో తెలియదుగా. దానికి మళ్ళీ ఇంకొక 5-6 లక్షలు 10 లక్షల దాకా పెట్టాలంటే ఎక్కడి నుంచి ఎక్స్ట్రా పెడతారు? ఒకటి, వాళ్ళు ఒక లైసెన్స్ అనేది తీసుకోకుండా ఈ బిజినెస్ చేశారు. హైదరాబాద్లో లైసెన్స్ ఇచ్చే ఆఫీస్ ఉందంట, అది లేకుండా చేశారు. కాబట్టి ఆ ఆఫీస్కి వెళ్ళి మీరు కేసులు పెట్టండి అని చెప్పి కొంతమంది. అంటే బాధితులు ఇంతమంది మాట్లాడుతున్నారు కదా, కోర్టు ఇవన్నీ కన్సిడర్ చేయదా అండి? ఇవన్నీ సాక్ష్యాధారాలు కావా? ఇవన్నీ సాక్ష్యాధారాలే, కానీ వాళ్ళని ఇండియా రప్పించడం ఎట్లా? ఇంత మోసపోయిన వాళ్ళు ఇంకొంతమంది మోసపోకుండా ఉండడం కోసం కాదమ్మా, వాళ్ళని ఇండియా రప్పించడం ఎట్లా? ఇంకెప్పటికీ రారా ఇండియా? వచ్చినప్పుడు వీళ్ళ పనుల్లో వీళ్ళు ఉంటారు, అందరూ మర్చిపోయాక వస్తారు, గప్చిప్ సంబార్ బుడ్డి అయిపోయాక. ఏదైనా ఒకటి, మనిషికి చట్టాలు ఎక్కువ తెలుసుకొని నీతి నిజాయితీలని పక్కన పడేసి డబ్బులే పరమావధిగా మెట్లెక్కాలని చూసే వాళ్ళకి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. మళ్ళీ అన్ని నీతి సూక్తులు మాట్లాడతారు, అసలు ఎందుకులే. అదే అందుకని ఏది ఏమైనా యాక్చువల్గా వాళ్ళ మీద ఒక ఇంప్రెషన్ ఉండేదండి, నాకో మీకో చూసే వాళ్ళకి ఎవరికొకరికి. అంటే వీళ్ళు మంచోళ్ళు చెడ్డోళ్ళు అని చేసేది కదా, వీళ్ళు బాగా చేస్తున్నారు కామెడీ, ఏదో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, ఇట్లా ఉండేసరికి మనం చెప్తూ ఉంటాం కదా, ఇంత అందమైన ముఖంలోనో ఇంత మేకప్ ముఖంలో వెనకాల దాగి ఉన్న కోణం. ఇంకొకసారి నిజమయంగా మంచోళ్ళు నమ్మాలన్నా మనం భయపడతాం. చూద్దాం ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ అండి.